ఓం శ్రీ గురుభ్యో నమః. కృష్ణ యజుర్వేదము తైత్రీయ ఆరణ్యకము 10వ ప్రపాఠకము మొదటి అనువాకము. నారాయణోపనిషత్తులో 7 నుంచి 14 వరకు ఈ మంత్రాలు కనిపిస్తాయి. ఈ మంత్రాలు మొత్తం 8. అంత తొందరపడి అన్నీ ఓ రోజు చదివేసుకోము, నెమ్మదిగా ఒక్కొక్కటి చదువుకుంటాం. ఓం జాతవేదసే సునవామసో మమ అరాతీయతో నిదహాతి వేద సనః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాచ్చగ్ని తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్క శ్లోకం వచ్చినప్పుడు మీరు ప్రయత్నం చేస్తురు. ఈరోజు మొదటి శ్లోకాన్ని తీసుకుంటున్నాం. ఓం జాతవేదసే సునవామసో మమర తీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని. దుర్గా సూక్తం అనేటటువంటి శీర్షికను, దుర్గా సూక్తం అనే శీర్షికలో 2 పదాలు ఉన్నాయి. దుర్గా ఆకారాంత స్త్రీలింగ శబ్దము, సూక్తం. దుర్గా పదం ఏమిటి? వ్యాకరణ శాస్త్రం ప్రకారం దుర్గా అనే శబ్దానికి దేవీ భాగవతంలోను మరి అమరకోశ వ్యాఖ్యానాలలో వ్యుత్పత్తి. ఏమిటా వ్యుత్పత్తి? దుర్గం గచ్చతి ఇది దుర్గా, లేక దుఃఖేన గమ్యతే ఇది దుర్గా. దుః గం డా ప్రత్యయం చేరితే దుర్గ. దు అంటే కష్టముతో, గం అంటే వెళ్ళుట, పొందుట. అంటే ఏ తత్వాన్ని సాధించడం ద్వారా లేక పొందడం అత్యంత కష్టమో, సామాన్య మానవునకు ఏది అయితే అసులభమో అటువంటి తత్వంతో లభించేది మానవులకు దుర్గా. టాప్ అనే ప్రత్యయం చేరితే దుర్గా అనే స్త్రీలింగ పదం అవుతుంది. దుర్గా అనే ప్రాతిపదిక పదము దుర్గా అవుతుంది. మరో వ్యుత్పత్తి ప్రకారం దుర్గా నాశన కార్యాత్ దుర్గా. ముందేం చెప్పుకున్నాము? దుర్గం గచ్చతి ఇది దుర్గా, దుఃఖేన గమ్యతే ఇది దుర్గా. అంటే అత్యంత కష్టసాధ్యమైనటువంటి ఏ విద్య ఉందో బ్రహ్మ విద్య, ఆ బ్రహ్మ విద్యయే అన్నిటినీ దాటించేటటువంటి బ్రహ్మ విద్య. కాబట్టి ఆ బ్రహ్మ విద్య పేరు దుర్గా. దానిని స్త్రీలింగ పదంగా వాడితే దుర్గా. ఇంకోటి ఏమిటి? దుర్గా నాశన కార్య దుర్గా. దుర్గములను నాశనము, అభేద్యమైన కోటలను, కష్టాలను, విఘ్నాలను నశింపచేసేటటువంటి అంతఃశక్తి కాబట్టి దుర్గాదేవి. అంటే ఇది దుర్గామాతకు ప్రార్థన. అంటే అష్టభుజాలు కలిగిన ఆయుధాలు ధరించిన మహిషాసుర మర్దిని రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవి ప్రార్థన అని తీసుకోవడం వాచ్యార్థం. వెరీ సింపుల్ మీనింగ్. ఆ దుర్గాదేవి అంటే ఉమా హైమవతి బ్రహ్మ విద్య స్వరూపిణి, బ్రహ్మ విద్యయే ఆమె అని తీసుకోవడము. సౌందర్య లహరిలో చూసినట్లుగా ఆ అమ్మ అంటే పరబ్రహ్మమనే చూసినట్లయితే ఆ దుర్గా సూక్తానికి వేరే అర్థం వస్తుంది. సు ఉక్తం. సు అంటే అది ఒక ఉపసర్గ. లలితమైన, శ్రేష్టమైన, సత్యమైన అనే అర్థం. ఉక్తం చెప్పబడినది. ఏదైతే పరమశ్రేష్టమైనదో, ఏదైతే పరమ సత్యమైనదో, ఏదైతే వేద పురుషునిచే చక్కగా బోధింపబడినదో అదే సూక్తం. అదేమై ఉంటుంది? బ్రహ్మ విద్య అయి ఉంటుంది, ఉపనిషత్తే అయి ఉంటుంది. సో దుర్గా సూక్తం అంటే ఏమిటి? బ్రహ్మ విద్య బోధన. దుర్గా అంటే బ్రహ్మ విద్య, సూక్తం అంటే చక్కగా బోధింపబడిన బ్రహ్మ జ్ఞానము. బ్రహ్మ జ్ఞానమే దుర్గా సూక్తం.
అద్వైతపరమైనటువంటి విశ్లేషణను మాత్రమే మనం గ్రహిస్తాం. ఎందుకు? మనది అద్వైతాధ్యయన భారతి కనుక మనం అద్వైతాన్ని ఎలాగో సౌందర్య లహరి, వివేక చూడమని ఏవి చదువుకున్నా అద్వైతాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి అద్వైత వేదాంత దృష్టిలో దుర్గా సూక్తం అంటే కేవలం ఒక అష్టభుజ ధారిణి అయినటువంటి దేవిని స్తుతించే మంత్రమాల అనేటటువంటి అర్థాన్ని సంభావించం. అది ఉంది, ఆ అర్థం ఉంది. అది లేదని ప్రక్కకు తోసివేయటం లేదు. ఆ అర్థంతో పాటుగా లోతైన అర్థాన్ని అనుసంధానం చేసుకోవాలి. ఇదే జీవుని యొక్క స్వరూప అనుసంధాన ప్రక్రియ. దుర్గం అంటే ఏమిటి? దాటరానిది. ఏమిటండి మీకు అన్నిటికన్నా దాటరాని కష్టం? ఆలోచించండి. శరీరానికి రుగ్మతలు వస్తే దాటుతున్నారు, పిల్లల పెళ్ళిళ్ళంటే చేస్తున్నారు, ఎవరో పోయారంటే నెల్లాళ్ళలో మర్చిపోతున్నారు. మనం పోయామంటే ఎలాగో దాటాల్సిన పని లేదు, దాటేశాము. ఇక ఏది దాటలేనిది? స్వరూప అజ్ఞానంతో ఈ దేహమేననే భావాన్ని విడవకుండా ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోకుండా ఉండడమే చిత్ చైత్య గ్రంథి లేక చిజ్జడ గ్రంథి. హృదయ గ్రంథి అంటే దుర్గం. దుర్గం అంటే ఏమిటి? చిజ్జడ గ్రంథి. చైత్యం అంటే ఏమిటి? చేతనము నుండి పుట్టినటువంటి చేతన చైత్యం. చిత్ చైతన్యము, చేతన, చేతనయే చైత్యము. అంటే బింబము చిత్ అయితే ప్రతిబింబము చైత్యము లేక చేతన. చిత్ చైత్య అంటే ప్రతిబింబాన్ని బింబం నుంచి అర్థం చేసుకోలేకపోవడం. అద్దంలో నాకు కనిపిస్తున్న ముఖాన్ని, నన్ను నేను వేరుని ఎలా తెలుసుకున్నానో అంత క్లియర్గా తెలుసుకోలేకపోవడం. ఫోటోలో ఉన్న అమ్మాయి నిజంగా చూసిన పెళ్లి కూతురు ఒకటి కాదు అని ఎలా తెలుసుకుంటున్నానో అంత క్లియర్గా తెలుసుకోవడమే చిజ్జడ గ్రంథిని భేదించుకోవడం. అద్వైతంలో అన్నిటికంటే దాట శక్యము కానటువంటిది, అన్నిటికంటే కష్టమైనది దుర్గము, అభేద్యమైనటువంటి కోట ఏది అంటే అది మన హృదయంలో ఉన్న అవిద్య లేక అజ్ఞానం. ఈ అవిద్య వల్ల చిత్ లేక శుద్ధ సాక్షి చైతన్యం, బింబాన్ని చైత్యం, బుద్ధి అంతఃకరణలో ప్రతిబింబించే చైతన్యం, ఆ ప్రతిబింబ చైతన్యము లేక చేతనల మధ్య విడదీయరానటువంటి తాదాత్మ్యంతో కూడినటువంటి ముడి ఏర్పడింది. ఒరిజినల్గా నేను ఆత్మస్వరూపుని. ప్రతి ఉపనిషత్తు ఘోషిస్తోంది నువ్వు ఆత్మరా బాబు, ఈ శరీరం కాదని. మన నమ్మిక వీరు ఇంకో విధంగా ఉంది. మన విశ్వాసము శరీరమేనేనని 24 గంటలు నిద్రలో కూడా అలాగనే సంభావించుకుంటూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాము. ఈ కన్ఫ్యూషనే అంటే ఆత్మానాత్మ వివేకము లేకపోవడమే, ఆత్మానాత్మ జ్ఞానమే వివేకము. ఆ వివేకము లేకపోవడమే చిజ్జడ గ్రంథి. ఈ చిచ్చైత్య భ్రమలనే కోటను, దుర్గాన్ని భేదించడం జీవుడికి స్వయం శక్తికి సాధ్యం కాదు. కాబట్టి బ్రహ్మజ్ఞానాన్ని ఆశ్రయించాలి. ఆ అవిద్యారూప దుర్గాన్ని ఛేదించి జీవుడిని పరమాత్మగా మార్చేటటువంటి శక్తి ఒక్కటే, అదే దుర్గా. అందువల్ల అద్వైతంలో దుర్గా అంటే సాక్షాత్ బ్రహ్మ విద్య. ఈ విషయాన్ని మనం చూసాం. కేనోపనిషత్తులో యక్షులకు గర్వభంగం చేసినటువంటి తరుణంలో, కేనోపనిషత్తులో గర్వభంగం చేసిన తరుణంలో ఉమా హైమవతి అంటూ భగవత్పాదుల భాష్యంలో బ్రహ్మ విద్యా స్వరూపిణి అంటూ రాశారు. ఆ దుర్గా అంటే వేరెవరో కాదు, బ్రహ్మ విద్యయే ఓ స్వరూపంగా చూస్తే దుర్గా అంటారు. నిర్గుణంగా చూస్తే బ్రహ్మ, సగుణంగా చూస్తే బ్రహ్మ విద్య. సమాస గాంభీర్యం కూడా ఇందులో ఉంది. దుర్గాయా సూక్తం అని ఒక సమాసము, దుర్గాచ సూక్తం చ అని ఇంకొక సమాసము. దుర్గాయా సూక్తము ఈ శీర్షకు అద్వైత పరంగా ఈ 2 సమాసాలను చెప్పుకోవచ్చు. ఏమిటా 2? షష్ఠీ తత్పురుష సమాసము. దుర్గాయా సూక్తం అంటే దుర్గాయా అంటే దుర్గ యొక్క, రాముని యొక్క బాణము, నా యొక్క షట్టు అన్నట్టుగా దుర్గ యొక్క సూక్తము. ఇది ప్రాథమికమైనటువంటి సాధకుని దృష్టి. ఇది దుర్గను స్తుతించే ఒక సూక్తము. దుర్గ యొక్క సూక్తము. అది సింపుల్ సమాసం.
దుర్గాదేవి ఉపాస్య దైవము, సూక్తం అనేటటువంటిది ఒక సాధనము. ఆ దేవిని నేను ఉపాసించడానికి ఈ సూక్తాన్ని ఉపయోగించుకొని ఆమె అనుగ్రహంతో నేను చిత్తశుద్ధిని పొందుతాను, ఈ సంసారాన్ని ఎప్పటికైనా తరిస్తాను అనేది స్థూలమైనటువంటి భావన. అలా కాకుండా కర్మధార ఏం చేసామనుకోండి, దుర్గా చ సా సూక్తం చ, ఏది దుర్గో అదే సూక్తం. సూక్తం అంటే బ్రహ్మ విద్య. దుర్గ ఎవరు? బ్రహ్మ విద్యా స్వరూపిణి. ఏది బ్రహ్మ విద్యయో అదే సూక్తం, ఏది సూక్తమో అదే దుర్గ. అద్వైత పరమార్థ దృష్టిలో దుర్గాదేవి సూక్తము వేరు కాదు. సూక్తం అంటే వేద ప్రమాణమైనటువంటి మహావాక్య జ్ఞానము. అహం బ్రహ్మాస్మి జ్ఞానమే దుర్గా, అజ్ఞానాన్ని లయం చేసేదే దుర్గా. ఇది కర్మధారయం చేస్తే. ఆత్మబోధలో 41వ శ్లోకంలో చెప్పుకున్నాం, జ్ఞాతృజ్ఞేయ జ్ఞాన త్రిపుటి నశించిపోతుంది. జ్ఞాతృజ్ఞేయ జ్ఞాన భిన్నం అంటూ నేర్చుకున్నాము. జ్ఞాత తెలుసుకునేటటువంటి ఉపాసించేటటువంటి వీడు, జ్ఞానము బ్రహ్మ విద్య, జ్ఞేయమైన దుర్గా అని మూడు లేవు అని తెలుస్తుంది. తెలుసుకునే నేను, తెలుసుకోవడానికి వాడుతున్న బ్రహ్మ విద్య, తెలుసుకోబడే దుర్గా, మూడు ఒక్కటే. ఎక్కడైతే త్రిపుటి నశించిపోతుందో అప్పుడు దుర్గయే సూక్తము, సూక్తమే దుర్గా. ఆ రెండు ఎవరో కాదు, అది నేనే అంటూ తెలుస్తుంది. ఈ సూక్తం ద్వారా లభించే జ్ఞానము, ఆ జ్ఞానానికి మూలమైన దుర్గాతత్వము, మరియు ఆ తత్వాన్ని విచారణ చేస్తున్నటువంటి సాధకుడి ఆత్మ, మూడు ఒక్కటే. అంటే సూక్తం ద్వారా వచ్చింది బ్రహ్మజ్ఞానం, అదొకటి. ఆ జ్ఞానాన్ని దేనికోసం పొందాను? దుర్గాదేవి తత్వాన్ని తెలుసుకోవడానికి. బ్రహ్మను బి, ఆ తత్వాన్ని విచారణ చేసి సాధన చేస్తున్నటువంటి వాడిని ఆత్మ, సి. మూడు లేవు స్వామి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి. దెర్ ఇస్ ఓన్లీ వన్, దెర్ ఇస్ నో ఏబిసి, ఓన్లీ వన్. ఇందులో నావేవ సింధుం అన్నారు. ఇందులోని నావ ఇవ సింధుం. నావ ఇవ సింధుం, సముద్రాన్ని దాటడానికి నావ కావాలి కదా. నావో తెప్పో స్టీమరో బోటో ఏదో ఉండాలి కదా, లాంచో ఏదో ఉండాలి కదా. వ్యాకరణ పరంగా దుర్గా అంటే దాటడానికి కష్టమైనదని చెప్పుకున్నాం కదా. దానికి ఈ సూక్తంలోనే దాటే మార్గాన్ని కూడా చూపిస్తున్నారు. నావేవ సింధుం దురితాత్యగ్ని, సంసారమనే దాట శక్యము కాని దురితమైన అగ్నిని దాటడానికి పనికొచ్చేటటువంటి ఒక నావా. నావా ఇవ, నావేవా సింధుం, సముద్రమును. ఏమిటా సముద్రము? బే ఆఫ్ బెంగాలు కాదు, సంసార సముద్రం. సంసార సముద్రం అనేటటువంటి దురితమైనటువంటి అగ్నిని దాటించే, దాటశక్యంగాని దుర్గమమైనటువంటి సముద్రాన్ని దాటడానికి గురుముఖత లభించే వేదాంత జ్ఞానమే నావ. ఆ నావపై తేలియాడే శుద్ధ చైతన్యమే దుర్గా. ఆ దుర్గా ఎవరు? నేనే. ఇది అద్వైతార్థం, ప్రతిపదార్థము, తాత్పర్యం. మరొక్కసారి శ్లోకాన్ని, శీర్షికను విశ్లేషించుకున్న తరువాత ఒక్కసారి సూక్తాన్ని కూడా చదువుదాం. ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని. జాతవేదసే స్టార్టింగ్ ఎలా ఉంది? జాతవేదస్. జాతవేదసే అంటే సంబోధన. సమస్త హృదయాలలో జ్ఞానరూపంగా వెలిగేటటువంటి సమస్తమును తెలిసినవాడు. జాత అంటే పుట్టిన సమస్తాన్ని, వేద అంటే తెలిసినవాడు. ఎవరండి సమస్తాన్ని తెలిసినవారు అయి ఉంటారు? పరబ్రహ్మమే, ఆ పరమాత్మయే. సాధారణంగా లౌకికంగా డిక్షనరీలో జాతవేదుడు అంటే అగ్ని అని వ్రాసిన,
ఆ అగ్ని పరమాత్మ యొక్క ప్రతీక లేక ప్రతిరూపము. సర్వజ్ఞుడైనటువంటి, సర్వశక్తిమంతుడైనటువంటి, సర్వవిత్ అయినటువంటి వాడు జాతవేదసుడు అంటే పరబ్రహ్మం. జాతవేదసే సోమం. సోమం అంటే సోమరసం, సోమలత అని ఉంటుంది. బచ్చలి కూర ఏదో అంటాం కదా, అటువంటి ఒక ఒక పాకేటటువంటి లత. ఆ లతాన్ని తీసి దాన్ని గట్టిగా రుబ్బి, ఆ రుబ్బిన దాన్ని గట్టిగా పిడిచి రసాన్ని తీసి ఓ పాత్రలో పెడతారు. దాన్ని ద్రోణము, ద్రోణి ఒక కప్పులో ఉంటుంది, చెక్క పాత్ర, దాంట్లో పెడతారు అక్కడ యజ్ఞంలోని. ఇక్కడ అర్థం ఏమిటి? అమృత తుల్యమైన సోమరసాన్ని అనే స్థూలార్థాన్ని ఎలా అర్థం చేసుకుంటాము? ఈ సోమరసము మన జీవితాన్ని గట్టిగా పిండితే వచ్చేటటువంటి కర్మఫలాలను, అహంకారాలు. అంటే ఏమిటి సమర్పిస్తున్నాము? సోమరసాన్ని యజ్ఞంలో సమర్పిస్తున్నాం. యజ్ఞ దృష్టిలో చూడటం లేదు, అద్వైత ఆధ్యాత్మిక దృష్టితో చూస్తున్నాను. నేను పుట్టిన దగ్గర నుంచి చెప్పరా అని కర్మలు చేశాను, ఆ కర్మలన్నిటికీ ఖచ్చితంగా ఫలాలు వస్తాయి, ఆ ఫలాలు నేనే చేశాననే అహంకారం చాలా గట్టిగా ఉంది మీకు, నాకు, అందరికీ కూడా. అటువంటి సమస్త కర్మ ఫలాలను అహంకారంతో పాటుగా సోమరసమనే ప్రతీకగా సునవామ అర్పణ చేయుచున్నాము. సునవామ అంటే అర్పణ చేయుచున్నాము, సమర్పిస్తున్నాము, అర్పిస్తున్నాము. జాతవేదసే సునవామ సోమం. మొదటి మాట జాతవేదసే సునవామ, అర్పిస్తున్నాం. దేన్ని అర్పిస్తున్నాము? సోమం సునవామ. సోమం అంటే సోమమును, ద్వితీయ విభక్తి. సోమరసాన్ని అంటే ఏమిటి? సమస్త కర్మఫలాలను, అహంకారాన్ని. సునవామ, సునవామరాతీయత అని ఉంది. సునవామ అరాతీయత, సునవామరాతీయత అని ఉంటుంది. అరాతీయత అంటే మమ్మల్ని ఎదగనివ్వకుండా అడ్డుకునే శత్రువుల యొక్క, అరాతి శత్రువు, అరాతీయత అంటే ఎదగనివ్వకుండా అడ్డుకుని. ఎదగడం అంటే ఏమిటి? 4 అడుగులు ఉండేవాడండి, ఇప్పుడు 5.5 అడుగులు అండి. లేకపోతే అప్పుడు 40 కిలోలు ఉండేదాన్నండి, ఇప్పుడు 78 కిలోలు పెరిగిపోయానండి, ఏం తగ్గలేకపోతున్నాను. అది ఎదుగుదల కాదు. ఎదుగుదల అంటే ఏమిటి? అనాత్మ నుంచి ఆత్మ వైపుకు ఎదగడమే నిజమైన ఎదుగుదల. ఆ ఎదుగుదలకు ఏమిటి అడ్డొస్తున్నాయి? కామ, క్రోధ, లోభ, మోహ, అజ్ఞానాది అంతఃశత్రువులు. వీళ్ళే మాకు అరాతులు అంటే శత్రువులు. అరాతీయత ఆ శత్రువులను, ప్రతికూల శక్తులను, వేద ప్రతికూల శక్తులను, పాపపు సంస్కారాలను నిదహాతి సమూలంగా కాల్చివేయునుగాక. దహాతి, దహతి అంటే కాల్చడం, దహాతి కాల్చివేయును. దహతి అంటే కాల్చను, కాల్చివేయును. దహాతి, నిదహాతి నిశ్చయంగా సమూలంగా కాల్చివేయడం. అటువంటిది ఏమిటి చేస్తుంది ఈ బ్రహ్మజ్ఞానము? జాతవేదసే సునవామ సోమం అరాతీయత నిదహాతి వేద. అది నిదహాతి అంటే సమూలంగా కాల్చివేస్తుంది. సహా అటువంటి పరమాత్మ స్వరూపుడైన అగ్నిదేవుడు, దుర్గాదేవి నహ మమ్మలను. ఇక్కడ అగ్నిదేవుడు అన్నా, దుర్గాదేవి అన్నా పరమాత్మ స్వరూపం. నహ అంటే మీ ఒక్కరి కోసం ప్రార్థన చేయడం లేదు, మన అందరి కోసం సమష్టిగా ప్రార్థిస్తున్నాం. నహ మమ్మల్ని. దుర్గాణి కష్టాలని. ఏం దుర్గాణి? విశ్వాదుర్గాణి. విశ్వ అన్నది వైదికము, ఛాందసము. విశ్వదుర్గాణి, విశ్వ అనే దీర్ఘము ఛాందసము. ఛాందసం అంటే వైదిక ప్రయోగము. విశ్వదుర్గాణి. విశ్వ అంటే సర్వ, సర్వ అంటే విశ్వ. సర్వదుర్గాణి. దుర్గాణి అంటే కష్టముల నుండి, దాటశక్యంగాని సంసార సముద్రపు అడ్డంకుల నుండి. అతి పరిషత్, సనః పరిషత్ అన్నది. నహ మమ్ములను, సహా ఆ యొక్క పరమాత్మ, అతి పరిషత్ దాటించుగాక. సనః పరిషదతి దుర్గాణి విశ్వ. విశ్వాదుర్గాణి అతి పరిషత్.
ఎవరి ఎవరిని అతి పరిషత్? నహ అతి పరిషత్. ఎవరు అతి పరిషత్? సహా. ఏదైతే మొదటి వాక్యంలో చెప్పుకున్నామో ఆ బ్రహ్మజ్ఞానము అతి అతి పరిషత్ దాటించుగాక. పరుషత్ అని చదవకూడదు. అతి పరిషత్ దాటించుగాక. ఎలాగా? ఎగ్జాంపుల్ చెప్పాలి. దృష్టాంతము నావా ఇవ. నావ వలే, పడవ ద్వారా, పడవ వలే సింధుం. పడవ ఏ విధముగా మహాసముద్రాన్ని దాటించుతుందో అలాగా దురిత సమస్త పాపముల నుండి, జనన మరణ రూప సంసార చక్రం నుండి అగ్ని నావాయివ అతి పరషత్ దాటించుగాక. ఏమిటి సింధువు? సమస్త పాపముల నుండి, జనన మరణ రూప సంసార చక్రము నుండి ఆ పరమాత్మ అగ్ని, దుర్గా, బ్రహ్మ, పరబ్రహ్మ, బ్రహ్మజ్ఞానం దాటించునుగాక. అయిపోయింది. ఇంతే మనం తెలుసుకోవాల్సింది. మరొకసారి చదువుదాం. ప్రతిసారి చదువుకుంటూ ఉంటే మనకు వంట పడుతుంది, నోటికి కూడా వస్తుంది. ఓం జాతవేదసే. అడ్రస్ చేస్తున్నాం. జాతవేదసే అని. హే రామా అన్నట్టుగా జాతవేదసే, ఓ పరబ్రహ్మమా, సోమం సునవామా, సోమరసమును, కర్మఫలములను అర్పిస్తున్నాము. ఎందుకు? అరాతీయత వేద నిదహాతి. అరాతీయత శత్రువులనేటటువంటి సాంసారిక విషయములన్నిటి విషయాలను నిదహాతి ప్రకృష్టముగా దహించునుగాక. ఎందుకు? అగ్ని అన్నాం కదా. అగ్ని తాలూకా ఒక లక్షణం ఏమిటి? దహించడం. ఇంకొక లక్షణం ఏమిటి? ప్రకాశత్వం. ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏమిటి? ఏదైనా తనలో కలుపుకోవడం. నిదహాతి అనే దానికి 3 అర్థాలు చెప్పుకోవచ్చు. అంటే మా సంసారంలో ఉన్న కష్టాలను దహించు, మమ్మలను నీలో కలుపుకో, మా జ్ఞానాన్ని ప్రకాశింపచేయి. నిదహాతి వేద. నహ మమ్ములను, అందరినీ, అంటే యూనివర్సల్ ప్రేయర్, సహా అటువంటి పరబ్రహ్మ, అటువంటి అగ్ని, అటువంటి దుర్గా, అపరిషదతి అతి పరిషదతి అంటే దాటించును గాక. సన పరిషదతి అతి పరిషత్ అంటే దాటించును. వీటిని విశ్వాదుర్గాణి, అన్ని దుర్గాలను. ఎలాగా? నావాయివ సింధుం. ఒక నావ ఏ విధముగా సముద్రాన్ని దాటిస్తుందో, నీకు వచ్చిన సముద్రం ఏమిట్రా ఇప్పుడు? దురితాత్యగ్ని. దురితములనే సముద్రాన్ని అగ్ని రూపంగా ఉన్నటువంటి బ్రహ్మ విద్య మమ్ములను దాటించుగాక. ప్రార్థన. ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని. మరి అయిపోయింది కదండి, ఇంకా ఏమిటి చెప్పబోతున్నారు? మరి అక్కడే ఉంది, అదే తెలుసుకోవాలి. ఇంతవరకు ప్రతి పదార్థం తెలుసుకున్నాము, ఒక స్థూలమైన భావాన్ని తెలుసుకున్నాం. బాగానే సమస్తము తెలిసినటువంటి సర్వవిత్, సర్వజ్ఞ, కేవల చిత్స్వరూపము, జ్ఞానరూపమైన పరమాత్మకు మేము సోమరసం అనే ఉపలక్షణంగా, సోమరసం అనే ప్రతీకగా మా కర్మఫలాలను సమర్పిస్తున్నాము. అహంకారంతో పాటుగా ఆయన మా అంతఃశత్రువులను, అరాతీయత నహ మా యొక్క అంతఃశత్రువులను. అంతఃశత్రువులు అంటే అజ్ఞానము. ఈ అజ్ఞానంలో కామక్రోధాదులు అందరూ ఉన్నారు కదా. ఒక టీము, క్రికెట్ టీం అంతమంది ఉన్నారు లోపల. ఒక నావ సముద్రాన్ని సునాయాసంగా దాటించినట్లుగా ఆ అగ్నిస్వరూప పరమాత్మ సమస్త దుఃఖాల నుండి, విశ్వాదుర్గాణి సమస్త కష్టాల నుండి, ఈ సంసార సముద్రము నుండి సురక్షితంగా అతి పరిషత్ దాటించుగాక. అర్థమైందా? అద్వైత పరంగా అత్యంత లోతైన విశ్లేషణ. బాహ్య దృష్టికి ఇది అగ్నిదేవుడు గారినో
అష్టభుజి అయినటువంటి దుర్గామాతను ప్రార్థించే మంత్రంగా కనిపించినప్పటికీ అద్వైత పరమార్థ దృష్టితో చూసినప్పుడు ఎందుకలా చూడటం? తత్వమాధ్యాత్మికం దృష్ట్వా తత్వం దృష్ట్వా తు బాహ్యతః తత్వీభూతః తదారామః తత్వాదప్రచ్యుతో భవేత్. తత్వం అంటే అద్వైతం. అద్వైతము నుండి జారిపోవద్దు. బయట ఏది చూసినా ఆధ్యాత్మికంగా, లోపల ఏది చూసినా తత్వం ఆధ్యాత్మికం దృష్ట్వా తత్వం దృష్ట్వా తు బాహ్యతః. పైన ఏది చూసినా కూడా అద్వైతంలోనే ఉండు. తత్వాత్ అప్రచ్యుతో భవేత్. ఇది మన టీచింగ్. అజ్ఞాన నివృత్తిని, స్వరూప ప్రాప్తిని వివరించే అత్యున్నత గోప్యమైన సాధనా మంత్రము. జాతవేదస్ అంటే అడ్రస్ చేశారు. జాతవేదస్ అంటే పుట్టిన సమస్తాన్ని తెలిసిన అగ్ని అని డిక్షనరీ మీనింగ్. కానీ అద్వైతంలో ఏది మారినా తాను మారకుండా ఉంటూ బుద్ధిలోని సమస్త ఉద్వృత్తులను ప్రకాశింపచేసేటటువంటి సాక్షి చైతన్య ఆత్మయే జాతవేద. ఎలా తెలిసిందండి ఇది మీకు? జాతాః జాయమానాః వేదాః వృత్తయః ఏన ప్రకాశ్యంతే ఇది జాతవేద అంటూ భగవత్పాదులు భాష్యంలో, ముండకోపనిషత్తు భాష్యంలో ఇచ్చారు. ముండకోపనిషత్తు భాష్యంలో జాతవేద అనే మాట వచ్చింది. జాతవేద అంటే ఏమిటి అర్థం చేసుకో. జాతాః పుట్టినవన్నీ, జాయమానాః సృష్టించబడినవన్నీ, సృష్టించబోయేవన్నీ, వేదాః అంటే వృత్తయః అన్నిటినీ, అన్ని బుద్ధి వృత్తులను, ఏనా దేని చేత ప్రకాశ్యంతే ప్రకాశించబడుతుందో, ఇది అది జాతవేదాః. బుద్ధిలో పుట్టే ప్రతి వృత్తిని, జ్ఞానాన్ని ఏది వెలిగిస్తుందో ఆ శుద్ధ చైతన్యమే జాతవేదస్. నీ లోపల వెలిగే ఆత్మజ్యోతి. సోమరస సమర్పణ. సోమం సునవామ, సునవామ సోమం. సోమరసాన్ని పిండి అర్పిస్తున్నాము. సునవామ అంటే పిండి తీసి ఇవ్వడం, పిండడం అని తెలుసు కదా మీకు. స్క్వీజింగ్ అవుట్. సునవామ అంటే టు వి స్క్వీజ్ అవుట్ అండ్ గివ్. సునవామ సోమం, సోమరసాన్ని పిండి అర్పిస్తున్నాము అని ఉంది. పరమార్థంలో సోమరసం అంటే లౌకికమైన ఒక తీగను గట్టిగా నొక్కి దాని నుంచే రసం పిండినటువంటిది కాదు. సోమ అంటే స ఉమ, స ఉమా, సహ ఉమా ఇది సోమ. ఉమా సహిత పరమేశ్వరుడు అంటే నిర్గుణ సాకార తత్వాలు రెండు ఒకటిగా చూస్తే అదే సోమ, అదే ఆనందతత్వము, ఆనంద తాండవము, అదే మంగళము, అదే శివము. అంటే సాధకుడు తన అహంకారాన్ని, తన సమస్త అనుభవాలను ఆ సాక్షి చైతన్యంలో ఆహుతి చేయడమే నిజమైన సోమయాగం. సోమయాగం అనేది ప్రతీకగా ఏదో బాహ్యంగా చేసే కర్మ అయినప్పటికీ సోమయాగం అంతరార్థం ఏమిటి? ఈ నేను కర్తను భోక్తను అనే భావనను వదిలి దృశ్య ప్రపంచాన్ని దృక్స్వరూపమైనటువంటి ఆత్మలో ప్రవిలాపన చేయడమే సునవామ సోమం, సోమ సమర్పణ. పరాతీయత నిదహాతి వేద. శత్రు సంహార రహస్యం. బాహ్య శత్రువుల కంటే అంతఃశత్రువులు ఎక్కువ ఉన్నారు. బాహ్య శత్రువులు అసలు ఉండకపోవచ్చు కొంతమందికి, కానీ అంతఃశత్రువులు లేనివాడు ఎవడో ఉండడు. అవి చాలా ప్రమాదకరం. మా గచ్చస్త్వతమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు. ఓ మహానుభావ పరమాత్మ, నా దగ్గరే ఉండవయ్యా, నీటు అటు తిరగాల్సిన పని లేదు. ఎందుకు? నా శరీరం అనేటటువంటి మనసు అనే అడవిలో, డెన్స్ ఫారెస్ట్లో అనేక మృగాలు ఉన్నాయి. ఆ మృగాలను నీవు వేటాడుతావు కదా, నాకు ఆనందం కలుగుతుంది కదా అన్నారు. మా గచ్చస్త్వతమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు స్వామిన్నాది కిరాత మమ కమన కాంతార సీమాంతరే. నా మనస్సు అనేటటువంటి డెన్స్ ఫారెస్ట్లో
వర్తంతే బహుశో మృగా, చాలా క్రూర మృగాలు హాయిగా వెచ్చలవిడిగా తిరుగుతున్నాయి. అదే అంతఃశత్రువు. అద్వైత దృష్టిలో అన్నిటికన్నా పెద్ద శత్రువేది అజ్ఞానం. ఏమిటా అజ్ఞానం? అవిద్య. నిన్నెవరో అడిగారు, అజ్ఞానం అవిద్య లేకపోతే ఏమిటంటే ఒకటేనా? అజ్ఞానం అంటే అవిద్య, అవిద్య అంటే అజ్ఞానం. అంటే ఏమిటి? A+B² తెలియకపోవడం కాదు. ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్కి రూట్ తెలియకపోవడం కాదు. స్వస్వరూపాన్ని మరిచిపోవడమే అజ్ఞానం. ఈ అవిద్య వల్లే చిత్ అంటే శుద్ధ చైతన్యము లేక మరియు ప్రతిబింబ చైతన్యము అంటే చేతన లేక చైత్యము కలగాపులగం అయిపోయాయి. చిత్తుని చైత్యంతో కలగాపులగం చేసుకుంటున్నాను. అదే కన్ఫ్యూషను, ఇదే బంధము, ఇదే గ్రంథి, ఇదే అజ్ఞానం. ఈ మంత్రం అజ్ఞానం అనే అగ్ని ద్వారా, ఆత్మజ్ఞానం అనే అగ్ని ద్వారా ఆ చిచ్చైత్య భ్రమను, అజ్ఞానం అనే ఇంధనాన్ని, అజ్ఞానేంధనం సమూలంగా కాల్చివేయమని జ్ఞానాగ్ని రగిలితే అజ్ఞాన రూప శత్రువు నిలువలేడు. అదియే అరాతీయత వేద నిదహాతి అనే దాంట్లో అర్థం. నావేవ సింధుం, సముద్ర తరణం. ఏమిటి సముద్రం? సంసార సముద్రము. ఇక్కడ అద్భుతమైన ఉపమానం ఇచ్చారు. సంసారము, వాటి సంసారము ద్వైతమే సంసారము, భేదబుద్ధియే సంసారము. భేదబుద్ధి అనేది ఒక అంతులేనటువంటి, ఆవల ఒడ్డు లేనటువంటి అపారమైనటువంటి సముద్రము. సింధుం, సముద్రాన్ని, దానిని ఈదడానికి జీవుడికి శక్తి సాధ్యం కాదు. ఓ నావను పట్టుకోవాలి. ఏమిటా నావ? శ్రమ లేకుండా దాటవచ్చు. మహావాక్య జ్ఞానం అనేటటువంటి నావ. తత్వమసి అహం బ్రహ్మాస్మి అనేటటువంటి గురుబోధనలు. ఆ నావని నడిపే చుక్కని ఎవడు? సుధీహి, వివేకవంతమైన బుద్ధి. మనం సముద్రాన్ని దాటింపజేయనక్కరలేదు. కేవలం నావలో కూర్చుంటే సముద్రం మన ఏం చేయలేదు, ఆ నావే దాటించేస్తుంది. మీరు ఒక్కసారి స్టీమర్ ఎక్కి కూర్చున్న తరువాత, షిప్ ఎక్కి కూర్చుంటే మీరేం డ్రైవ్ చేస్తారా ఏమిటి? ఆ షిప్ పాటుకు అది వెళ్ళిపోతుంటుంది, సముద్రం మిమ్మల్ని ఏమీ చేయదు. ఆ షిప్ను పట్టుకోవడమే కష్టం. అలాగే జగత్తు సత్యం అనే భ్రమను తొలగించుకొని మిథ్యాత్వ బుద్ధిని వదులుకొని జ్ఞానం అనే నావను ఆశ్రయిస్తే ఈ సంసార దుఃఖాలన్నీ నాయందే కల్పితం అంటూ తెలిసిపోతాయి. అగ్ని యొక్క త్రివిధ స్వభావము, ద్వివిధమేమిటి? 3 లక్షణాలు ఉన్నాయి. ఆవరణ భంగం అంటే అజ్ఞానాన్ని, చీకటిని నాశనం చేస్తుంది. అగ్ని తన కాంతితో చీకటిని నెట్టివేస్తుంది. అలాగే ఆత్మజ్ఞానం అవిద్యను పటాపంచలు చేస్తుంది. రెండోది ఏమిటి? కర్మఫలాలను కాల్చివేస్తుంది, వేదాంతార్థం. లేకపోతే వేడిని ఇస్తుంది, లౌకికార్థం. స్వయం ప్రకాశం, అగ్నిని చూడడానికి మరో టార్చ్ లైట్ అక్కర్లేదు, స్వయంగా వెలుగుతుంది. ఇది ఆత్మతత్వం యొక్క స్వయం ప్రకాశం. స్వయమేవ దీప్యతే. అంతేకాకుండా తనలోనికి కాంట్రాక్ట్లో వచ్చిన దేన్నైనా తనతో కలిపేసుకుంటుంది. అదే దహన శక్తి. ఉపనిషత్తు, భగవద్గీత, వేదాంతాలు ఏమిటంటున్నాయి? జ్ఞానాగ్ని, అజ్ఞాన ఇంధన దహనం. భగవద్గీతలో చెప్పినట్లుగా నిదహాతి వేద, అజ్ఞానాన్ని, అంతర శత్రువులను సమూలంగా కాల్చివేయుగాక. మరియు ఆత్మబోధలో మనం చూసాము, సర్వ అజ్ఞాన ఇంధనం దహేత్, అజ్ఞానం అనే కట్టెలను కాల్చే జ్ఞానాగ్ని అనే అంశాలకు అద్భుత ప్రమాణము భగవద్గీతలో 4వ అధ్యాయంలో 37వ శ్లోకం. యథైథం శిస్తమిథోగ్నిర్ భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. యథా, ఏ విధముగా, ఏథాంసి సమిథో అగ్ని, బాగా ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని సమిధలను భస్మసాత్ కురితే, బూడి చేసేస్తుందో ఓ అర్జున. జ్ఞానాగ్ని, జ్ఞానం అనే అగ్ని సర్వకర్మాణి, అన్ని సోమరసాలను భస్మసాత్ కురితే, చక్కగా భస్మం చేస్తుంది. తథా, అదే విధముగా బాగా ఏధాంసి అగ్ని అంటే బాగా ప్రజ్వరిల్లినటువంటి అగ్ని కట్టెలను ఏ విధముగా భస్మం చేస్తుందో,
అలాగే ఆత్మజ్ఞానం అనే అగ్ని, జ్ఞానాగ్ని సంచిత ఆగామి రూప సమస్త కర్మలను, అజ్ఞానాన్ని భస్మసాత్ చేస్తుంది. దుర్గా సూక్తంలోని అగ్ని కేవల భౌతికమైన వంటింట్లో ఉన్న నిప్పు కాదు, బుద్ధిలోని అజ్ఞాన మూలాలను దహించేటటువంటి బోధాగ్ని, చిదగ్ని, జ్ఞానాగ్ని. ఇంకా ఏంటన్నారు భగవద్గీతలో, అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః. ఒకడున్నాడండి, వాడు పాపులకు పాపుల కంటే అందరికంటే పాపులండి. పాపకృత్తమః సర్వేభ్య పాపేభ్య, అన్ని రకాల పాపాలు చేసిన వాళ్ళందరికీ లీడర్ పాపకృత్తమః. అపి చేత్, అయినప్పటికీ కూడా సర్వం జ్ఞానప్లవేనైవ, సర్వము జ్ఞానమనే తెప్పను పట్టుకొని వృజినం అంటే ప్రవాహాన్ని, ఆ సముద్రాన్ని సమ్యక్ తరిష్యసి, సంతరిష్యసి, చక్కగా దాటేస్తాడు. దీనికి ఏంటంటే క్వాలిఫికేషన్ ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయడమే. వీడి పాస్ట్ లైఫ్ మరి ఉండదు. ఆ పాస్ట్ లైఫ్ ఎంత చెత్తవాడైనా సరే జ్ఞానాన్ని పొందినట్లయితే అవన్నీ పోతాయి. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. నువ్వు సమస్త పాపుల కంటే కూడా అత్యంత పాపకార్యాలు చేసిన వాడైనప్పటికీ జ్ఞానమనే నావ జ్ఞానప్లవేనైవ, నావ ద్వారా పాప సముద్రాన్ని, దుఃఖ సముద్రాన్ని, వృజినాన్ని, వృజినం అంటే ఫ్లడ్, సునాయాసంగా దాటగలవు. సమ్యక్ తరిష్యసి. దుర్గా సూక్తంలో ఏం చెప్పారు? నావేవ సింధుం దురితాత్యగ్ని, పాపాలనే సముద్రాన్ని నావ ద్వారా ఈ జ్ఞానాగ్ని దాటించుగాక. ఏ రూపకమైతే దుర్గా సూక్తంలో ఉందో దానినే శ్రీకృష్ణుడు సమస్త స్పష్టమైన వేదాంత నిర్వచనం ఇచ్చారు. దుర్గా సూక్తంలో నావ అన్నారు, గీతలో జ్ఞాన ప్లవ అన్నారు. ప్లవ అంటే పడవ. పాపాలు, సంసార తాపాలు ఎంత భయంకరంగా ఉన్నా నేను సాక్షి చైతన్యాన్ని, నిత్యముక్తోహం అని ఆత్మజ్ఞాన నౌకను ఆశ్రయిస్తే అవిద్యారూప సముద్రము జీవుని ఏమీ చేయలేదు. తైత్తిరీయ అరణ్యకంలో ఏమన్నారు? యజుర్వేదానికి చెందిన తైత్తిరీయ అరణ్యకంలో సూర్య నమస్కార ప్రపాఠకంలో, ఆ అభ్యాసంలో మనం ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం. తాతాపురస్తాత్ ముదాజహార, అలా చదువుకుంటూ ఆఖరికి వచ్చేసరికల్లా యో ఆప్సు నావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి. యహ, ఎవడైతే ఆప్సు నీటి యందు ఉన్నటువంటి నావం అంటే బోట్ లాగా, ప్రతిష్ఠితాం వేద చక్కగా ఉంటాడో అంటే ఎవడైతే నీటి యందు లేక సముద్ర జలరాశి యందు ప్రతిష్టమై ఉన్నటువంటి నావ యొక్క రహస్యాన్ని వేద తెలుసుకుంటాడో, అంటే నీళ్ళల్లో ఉంటాడు కానీ నీళ్లు తన బోట్లోకి రాకుండా చూస్తాడో, సంసారం అనే సముద్రంలో ఉన్నప్పటికీ ఆ సంసారాన్ని తనలోకి తెచ్చుకోడో, అటువంటి వాడు కొట్టుకుపోకుండా ప్రత్యేవ తిష్టతి, ప్రతితిష్టతి, చాలా స్పెషల్గా అక్కడే జాగ్రత్తగా ఉంటాడు. అద్వైత పరంగా ఆపహ అంటే ఉదకము, వేదాంతంలో నీరు లేక సముద్రం అంటే సంసార సముద్రము, బుద్ధిలోని అలజడులు లేదా చైత్యము, అంతఃకరణంలో ఉన్నటువంటి వృత్తులు, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ఈ వృత్తుల ప్రవాహంలో జీవుడు నిరంతరం కొట్టుకుపోతున్నాడు. నావం అంటే పడవను నీటి ప్రవాహంపై తేలుతూ దేనికి అంటుకోకుండా, మునిగిపోకుండా ఉండేదే నావ. నావ అంటే ఏమిటి? ప్యూర్ కాన్షియస్నెస్, చిత్ చైతన్యము, సాక్షి చైతన్యము. ఆ సాక్షి చైతన్యం అనే నావను పట్టుకుంటే అది సంసారంలో ఉన్నప్పటికీ సంసారపు తాలూకా అంటు లేకుండా చక్కగా వృజినం సంతరిష్యసి. నీరు నావను తాకుతున్నప్పటికీ నావలో నీరు ప్రవేశించనంత వరకు పడవ మునగదు. అలాగే అంతఃకరణ వృత్తులు, చైత్యం మనను బాధిస్తున్నప్పటికీ ప్రతిబింబ చైతన్యం సాక్షిని ఆశ్రయించి ఉంటే సాక్షి వాటికి అంటడు. అసంగోహి అయం పురుష, ముండకోపనిషత్. ప్రత్యేవ తిష్టతి, స్వస్వరూపంలో స్థిరపడి ఉంటాడు. ఎవడైతే ఈ చైత్య వివేకాన్ని పొంది
తాని వృత్తి ప్రవాహాల రూప సముద్రాన్ని కానని, ఆ సముద్రంలో ప్రయాణిస్తున్నటువంటి జ్ఞాననౌకనని తెలుసుకుంటాడో ఏవం వేద, వాడు తన నిజస్వరూపమైన బ్రహ్మతత్వంలో ప్రత్యేవ తిష్టతి, భ్రమలన్నీ తొలగిపోతాయి. చిచ్చైత్య గ్రంథి విడిపోతుంది. త్యాత వేదస్ మరియు స్వయం ప్రకాశతత్వం, ముండకోపనిషత్తు, కఠోపనిషత్తు ఆత్మ చైతన్యం తనను తాను ప్రకాశించుకోవడానికి కానీ, జగత్తును వెలిగించడానికి కానీ బాహ్యమైన కాంతిపై ఆధారపడి ఉండదు. స్వయమేవ దీప్యతే. ఏమిటి ప్రమాణం? నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తం ఏవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా ఇదం సర్వం విభాతి సర్వమిదం విభాతి. ఈ ఆత్మజ్ఞానాన్ని సూర్యుడు ప్రకాశింపచేయలేడు, చంద్రుడు ప్రకాశింపచేయలేడు, నక్షత్రాలు మెరుపులు చేయలేవు. అలాగే అగ్ని విషయం చెప్పేదేముంది? చైతన్యం వెలుగుతూ ఉండడం వల్లే అవన్నీ ప్రకాశిస్తున్నాయి. దుర్గా సూక్తంలో మన ఏ అగ్నినైతే ప్రార్థిస్తున్నామో అది ఆ అగ్ని బాహ్య సూర్యచంద్రాదులకు కూడా ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి చిదగ్ని, చిత్రూప ఆత్మాగ్ని అంటూ తెలుసుకోవడమే అక్కడ అగ్ని. చిచ్చైత్య భ్రమ హృదయ గ్రంథి. అద్వైత విశ్లేషణలో ప్రధానమైన శత్రువు ఏమిటి? శుద్ధ చైతన్యము చైత్యానికి మధ్య కన్ఫ్యూషను. అంటే బింబ చైతన్యానికి ప్రతిబింబ చైతన్యానికి, ఒరిజినల్ కాన్షియస్నెస్కి రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్కి మధ్యన ఉన్నటువంటి కన్ఫ్యూషను, అవివేకమైనటువంటి తాదాత్మ్యము. అదే గ్రంథి, ముడి. జ్ఞానాగ్ని ద్వారా ఈ ముడి విడిపోతుంది అనే అంశానికి ముండకోపనిషత్తు పరమ ప్రమాణం. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ పరావరమైన శ్రేష్టమైన పరమాత్మ స్వరూపాన్ని జాతవేదస్సును సాక్షాత్కరించుకున్నప్పుడు హృదయంలోనున్నటువంటి అజ్ఞానపు గ్రంథి, చిచ్చైత్య కన్ఫ్యూషను, హృదయ గ్రంథి భిద్యతే భేదింపబడుతుంది. ఛిద్యంతే సర్వ సంశయ, అన్ని సంశయములు పటాపంచలైపోతాయి. కర్మలు మిగులుతాయి, అవి పోతాయి. అన్ని క్షీయంతే అస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. దే ఆరాతీయతో నిదహాతి వేద అనే పదానికి నిజమైన వేదాంతార్థం ఈ హృదయ గ్రంథి రూపాత్మకమైన అవిద్యను నశింపచేయటమే. నావేవ సింధుం, సంసార సాగర తరణము. శ్వేతాశ్వతర ఉపనిషత్తు కాఠక శృతి ఏం చెప్తున్నాయి? సర్వాన్ శ్రోతాంసి తారతే తారేత బ్రహ్మోడుపేన విద్వాన్. బ్రహ్మజ్ఞానం అనే ఉడుపమంటే మళ్ళీ నౌక. సర్వాన్ శ్రోతాంసి, అన్ని ప్రవాహాలను తారేత దాటేస్తాడు. ఎవడు? విద్వాన్. ఎవడు? బ్రహ్మ విద్వాన్ ఉడుపేనా అంటే ఒక నావతో అని అర్థం. జ్ఞాని అయిన వాడు బ్రహ్మ అనే ఉడుపాన్ని, నౌకను, పడవ ద్వారా భయానకమైన సంసార ప్రవాహాలను, నదులను సునాయాసంగా దాటగలుగుతాడు. కఠోపనిషత్తు. యహ సేతురీజనాక్షరం బ్రహ్మయత్పరం అంటే భయరహితమైన ఒడ్డుకు చేర్చే ఒక సేతువు, ఒక బ్రిడ్జి, ఒక నౌక బ్రహ్మ విద్య అని స్పష్టం చేస్తుంది. మనిషా పంచకంలో గురువుగారు ఏమన్నారు? శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురోర్ నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజ శాంతాత్మన భూతం భావి చ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వపురిత్యేషా మనీషా మమ ఇది. ఏషా మనీషా మమ,
ఇది నా దృఢ నిశ్చయము. ఏమిటా దృఢ నిశ్చయము? గురోహువాచ, సద్గురువు యొక్క ఉపదేశ వాక్యాల ద్వారా, మహావాక్యాల ద్వారా, విశ్వమఖిలం, అఖిలం విశ్వం, ఈ దృశ్య ప్రపంచమంతా అంటే చైత్యం, అనాత్మ, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, శశ్వత్ నశ్వరం ఏవ, నిరంతరము నశించిపోయేది అయినా అని నిశ్చిత్య, దృఢంగా నిశ్చయించుకొని, నిర్వ్యాజ శాంతాత్మన, ఏ కారణం లేని సహజ సిద్ధమైనటువంటి ప్రశాంత చిత్తంతో. మనం ప్రశాంతంగా ఉండాలంటే ఎన్నో కారణాలు ఉండాలి. ఇంట్లో ఎవరు ఉండకూడదు, తలుపులు వేసేయాలి, కరెంట్ ఉండాలి, ఏసీ పనిచేస్తూ ఉండాలి, ఎవరు బెల్లు కొట్టకూడదు, అప్పుడే నాకు శాంతి. ఇక్కడ నిర్వ్యాజ శాంతాత్మన, సహజ సిద్ధమైన ప్రశాంత చిత్తంతో నిత్యం బ్రహ్మ, సనాతనమైన పరబ్రహ్మతత్వాన్ని నిరంతరం ఎల్లప్పుడూ విమృశత, నిధిధ్యాసన చేస్తూ, భూతం భావిచ దుష్కృతం, గడచిన జన్మల సంచిత, రాబోయే జన్మల ఆగామి రూప సమస్త పాప పుణ్యకర్మలను, అజ్ఞానాన్ని సంవిన్మయే, శుద్ధ జ్ఞాన స్వరూపమైన అగ్ని, సంవిత్ అంటే జ్ఞానము, పావక అంటే అగ్ని, సంవిన్మయే పావకే, శుద్ధ జ్ఞాన అగ్నియందు, జ్ఞానాగ్నియందు ప్రదహత, నిదహాతి లగే ప్రదహత, పూర్తిగా దహించి వేసి, స్వవపు, తన శరీరాన్ని ప్రారబ్ధాయ సమర్పితం, కేవలం ప్రారబ్ధ కర్మక్షయం కోసం వదిలివేసిన వాడు, అంటే తాను శరీరం కాదనే స్థిర భావంలో ఎవరుంటారో సహా అటువంటి వాడే గురువు, నాకు గురువు. వాడు చండాలుడైనా ద్విజుడైనా నాకు ఏమీ సంబంధం లేదు, అటువంటి వాడే నా గురువు. ఇది అద్భుతమైన మనీషా పంచక 5 శ్లోకాలలో 3వ శ్లోకం. మరొకసారి చదువుతాను, వినండి. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురోః నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత నిర్వ్యాజ శాంతాత్మన భూతం భావి చ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుః ఇత్యేషా మనీషా మమ గురురిత్యేషా మనీషా మమ. దుర్గా సూక్తంలో జాతవేదస్ అంటే లౌకికమైన నిప్పు కాదు, సాక్షాత్ పరమాత్మ, శుద్ధ ఆత్మ చైతన్యమే. ఉపనిషత్తులు, వేద సంహితలు, ప్రస్థానత్రయ భాష్యాల నుండి అత్యంత బలమైన ప్రమాణాలు ఇవ్వబడ్డాయి. ప్రశ్నోపనిషత్తు ఏమిటంది? మొదటి అధ్యాయంలో 8వ మంత్రంగా సూర్యపరంగా, జగత్కారణమైన పరమాత్మ పరంగా జాతవేద శబ్దాన్ని ఉపయోగించారు. ఇది ఋగ్వేదం నుంచి తీసుకోబడినటువంటి ఒక మంత్రము. ఇక్కడ ఒక శ్లోకము వస్తుంది అని చెప్పి ఆ గురువు గారు చెప్పారు, పిప్పలాదుడు గారు. విశ్వరూపం హరిణం జాతవేదసం పరాయణం జ్యోతిరేకం తపంతం సహస్రరశ్మి సతథా వర్తమానః ప్రాణః ప్రజానాం ఉదయచ్యేష సూర్య. ఇక్కడ సూర్యుని ద్వారా వ్యక్తమైన విశ్వరూపుడు, సర్వజ్ఞుడు, సమస్త జీవులకు ఏకైక ఆశ్రయమైన పరమాత్మను శృతిదేవుడు జాతవేదసం అని పిలిచింది. భాష్య ప్రమాణం. ఈ మంత్రానికి భాష్యం రాస్తూ ఆదిశంకరుల వారు జాతవేదస్ అనే పదానికి ఇచ్చిన నిర్వచనము అద్వైత విశ్లేషణకు ప్రాణం. జాతాః జాయమానాః, పుడుతున్న సమస్త ప్రాణులను, బుద్ధిలోని సమస్త వృత్తులను, సర్వే వేదాః, వేద అంటే వృత్తులు, అన్ని వృత్తులు, వృత్తయః, సర్వే వేదాః వృత్తయః, సమస్త సవిశేష జ్ఞానాలు. ఇందులో కూడా వేద అని పదం వచ్చింది. వేద అంటే సవిశేష జ్ఞానం. అక్కడ ఈ సవిశేష బుద్ధివృత్తులను జ్ఞానానివ, అంటే బుద్ధివృత్తులు మనసులో ఉండవచ్చు, లేకపోతే సవిశేష జ్ఞానం అవ్వచ్చు. ఏనా ఎవరి చేత ప్రకాశ్యంతే, ప్రకాశింపబడుతున్నాయో సహా అతడే జాతవేదా పరమాత్మ. అదే ఈ జాతవేదస్సు.
కఠోపనిషత్తు. అరణ్యోర్నిహితో జాత వేద గర్భ ఇవ సుభృతో గర్భిణీభి దివే దివే ఈడ్యో జాగృవద్భి హవిన్ హవిష్ హవిష్మద్భి అనునశేషభిరగ్ని ఏతద్వై తత్. అరణి ఉంటుంది, కట్టె. ఈ కట్టెలలో అగ్ని ఏ విధంగా దాగి ఉందో, బుద్ధివృత్తుల వెనక అంతర్లీనంగా దాగి ఉన్న సాక్షి చైతన్యమే చేతవేద. ఇక్కడ కూడా శంకర భాష్యం చాలా స్పష్టంగా జ్ఞానులు సాధకులు తమ హృదయ గృహలో నిరంతరం జాగరూకతతో ధ్యానించే ఆత్మస్వరూపమే జాతవేదస్ అంటూ భాష్యం చెప్పారు. బృహదారణ్యకము తైత్తిరీయ శృతి ఏమున్నాయి? అయం అగ్ని, అయం అగ్ని వైశ్వానర యో అయం అంతః పురుషే ఏనేదమన్నం పచ్యతే. నేనే అగ్ని, ఇదే అగ్ని, ఇదే వైశ్వానర అగ్ని, ఇదే అంతఃపురుషుడు. దేని వలన ఏ విధముగా అయితే అన్నం అన్ని పచింపజేయబడుతున్నాయో ఇదే ఆయన అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అంటూ వ్యాసతాతయ్య గారు చెప్పారు. ఋగ్వేద సంహితలో ఏం చెప్పారు? ఋగ్వేదంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైన నిర్వచనం ప్రకారం జాతవేదస్ అంటే జాతాని వేద ఇది జాతవేద. ఋగ్వేదం జాతవేదస్కి జాతాని వేద ఇది జాతవేద. జాతాని అంటే పుట్టిన సమస్త జగత్తు జీవులు, వేద అంటే తెలిసినవాడు. పుట్టిన సమస్త సృష్టిలోని ప్రతి అణువును ఏకకాలంలో తెలుసుకోగలిగే సామర్థ్యము భౌతికమైన నిప్పుకుంటుందా? కాబట్టి సర్వజ్ఞుడైన పరమాత్మయే ద ఆమ్నీసియంట్ సుప్రీం సెల్ఫ్ అనే అర్థం తీసుకోవాలి. నిష్కర్ష అంటే కన్క్లూషన్. ఈ ప్రమాణ ఆధారంగా జాతవేదస్ అనే పదానికి క్రింది విధంగా తిరుగులేని ముగింపు ఇవ్వవచ్చు. దుర్గా సూక్తంలోని జాతవేదస్సు కేవలం యజ్ఞకొండంలో వెలిగే అగ్ని కాదు. ప్రశ్న ఖట ఉపనిషత్తులు, శంకర భాష్యాల ప్రమాణము, సంవిన్వయ పావకే అని చెప్పినటువంటి మనీషా పంచకము సమస్త దృశ్య ప్రపంచాన్ని చైత్యాన్ని తన వెలుగుతో ప్రకాశింపచేస్తూ సకల రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్కు ఒరిజినల్ కాన్షియస్నెస్ ఏదైందో అది బుద్ధివృత్తులన్నిటికీ మూల సాక్షిగా వెలిగే శుద్ధ పరమాత్మ చైతన్యమే జయతవేదస్. అటువంటి పరమాత్మ అనే అగ్నిలోనే జ్ఞాని తన అహంకారాన్ని ఆహుతి చేస్తాడు. సునవామ సోమం, సోమ సమర్పణం చేస్తున్నాడు. దుర్గా సూత్రంలో అరాతీయతో నిదహాతి వేద. వేద అనుంది అక్కడ. వేద అంటే ఏదో వేదాలను అనుకుంటారు మీరు. వేద అనే శబ్దాన్ని సాధారణ పుస్తక రూప వేదాలుగా కాకుండా మంత్ర సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఏమిటి ఇక్కడ సందర్భము? వ్యాకరణపరమైన అర్థము. వేద మంత్రాలలో కొన్ని పదాలు ప్రక్రియను బట్టి రూపాంతరం చెందుతాయి. వేద అనే పదానికి మూలము విత్ అని తెలుసుకోవడం, లేక వింద్ అంటే పొందుట, రెండిటికి వేద వస్తుంది. విద్ అన్న విందన్న వేద అని వస్తుంది. వేద అంటే ధనము, సంపద. ప్రాచీన సంస్కృత వ్యాకరణంలో యాస్కాచార్యుల వారిని ఉండేవారు. ఆ యాస్కాచార్యుల వారు ప్రతి సంస్కృత పదానికి నిఘంటు నిరుక్తని రాశారు. ఆ నిరుక్తంలో వేద అంటే లభించేది, అనుభవంలోకి వచ్చేది. వేద అంటే తెలుసుకునేది అంటున్నాం ఇప్పుడు. వేద అంటే ఏదైనా నీకు లభిస్తుందో, ఏది అనుభవంలోకి వస్తుందో, యువర్ ధనం, పొజిషన్స్, వెల్త్, విద్య, ఏదైనా వేద. అరాతీయత వేద నిదహాతి. అరాతి అంటే శత్రువు. అరాతి అంటే దానగుణము లేనివాడు ఒక అర్థం. అరాతి, రాతి ఇచ్చేవాడు, అరాతి ఇవ్వనివాడు. అంటే దానగుణం లేకపోతే మనకు కీడు తలపెట్టేవాడు. అరాతి అంటే అంటే శత్రువు. అరాతీయత అంటే వాళ్ళ షష్ఠీ విభక్తి. మనకు శత్రువుగా ప్రవర్తించే వారి యొక్క
వేద సంపదను, బలాన్ని, అంటే నాకు శత్రువుగానున్నటువంటి వారి యొక్క సంపదను నిదహాతి కాల్చేయి. అంటే మా పక్కింటి ఆయన నాకు శత్రువు అండి, ఆయన దొలక ప్రాపర్టీ రేపు కాల్పించేయండి, అలాగా ప్రార్థన చేస్తున్నాం. నాలో ఏమంటున్నాయి శత్రువులు? అంతఃశత్రువులు. అంతఃశత్రువులు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు, అహంకారము, కర్తృత్వ, భోక్తృత్వాలు, ద్వైతాలు, ఇవన్నీ పెద్ద సంపద, పెద్ద బలం నాకు. ఆ బలాన్ని కాల్చేయి అని అర్థం. అరాతీయత వేద నిదహాతి. అద్వైత వేదాంతపరమైన గంభీర అర్థము, పరమార్థము అద్వైత దృష్టికి వస్తే బాహ్య శత్రువులు కానీ, భౌతిక ధనం కానీ ఇక్కడ చర్చనీయ అంశాలు కావు. శత్రువు అవిద్య అంటే అజ్ఞానము. ఆ కోణంలో వేద అంటే ఏమిటి? అజ్ఞానం అనే అర్థం వస్తుంది. వేద అంటే అజ్ఞాన ప్రసూతమైన జగద్భ్రాంతి, చైత్యము. వేద అంటే ఏది అనుభవంలోకి వస్తుందో, అంటే అవిద్య వల్ల మనకేం కనిపిస్తుంది? ప్రతిదీ అనుభవంలో ఎలా ఉంది? ఎక్స్పీరియన్షియలీ ట్రూ, ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. ఇదే అవిద్య, ఇదే వేద. అంటే సవిశేష జ్ఞానం. సంసారంలో బంధిస్తున్న ఈ దృశ్య ప్రపంచపు అనుభవమే, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్సే, సవిశేష జ్ఞానమే, చైత్యమే ఇక్కడ వేద. అరాతీయత, మన ఆత్మస్వరూపానికి శత్రువుగా మారి మనల్ని నేను దేహాన్ని అని భ్రమింపజేస్తున్నటువంటి రాగద్వేషాలు, ద్వంద్వాలు, కర్తృత్వ, భోక్తృత్వాలు, కామక్రోధాల సమూహము అరాతీయత నిదహాతి వేద. ఆ అంతఃశత్రువుల యొక్క మూలధనమైన అజ్ఞానాన్ని, వారి ఉనికిని, వారి బలాన్ని, ఆ విద్య వల్ల పుట్టినటువంటి జగద్భ్రాంతిని ఓ జాత వేదస, సాక్షి చైతన్య అగ్ని పూర్తిగా కాల్చివేయవయ్యా, పూర్తిగా కాల్చి బూడిద చేస్తుంది. వేద అంటే జ్ఞాత, సమస్తం తెలిసినటువంటి సాక్షి చైతన్యాన్ని వేద అని చెప్పవచ్చు. ఇందాక ఏం చెప్పాము? వేద అంటే సవిశేష జ్ఞానము, బలము, అనాత్మ సంపద అని చెప్పాము. కామక్రోధాదులు అని చెప్పాము. ఇంకొక అర్థం తీసుకోవచ్చు. వేద అంటే తెలిసినవాడు, నోయరు, వేత్తి ఇది వేద, సమస్తాన్ని ఏది తెలుసుకుంటో అది. జాతవేదస అనుంది, జాతవేదసే వేద అంటే ఆ పరమాత్మకే విశేషణంగా పెట్టుకోవచ్చు. అరాతీయతో నిదహాతి వేద, సమస్త వృత్తులను ప్రకాశింపజేసే ఆ జ్ఞానస్వరూపుడైన పరమాత్మ తనను ఆశ్రయించిన సాధకుని అంతఃకరణంలోని శత్రువులను, భేదబుద్ధిని తన లోపల నిదహాతి లయం చేసుకుంటాడు. ఆత్మబోధ మనీషా పంచకాలు. మనీషా పంచకంలో మనం చూసిన సరైన శ్లోకం ఈ వాక్యాన్ని గుర్తు తెచ్చుకోవాలి. భూతం భావిచ దుష్కృతం ప్రదహత నిదహాతి అని ఇక్కడ ఉంది, ప్రదహత అని అక్కడ ఉంది. సంవిన్మయే పావకే, సంవిత్ అంటే చిత్ అనేటటువంటి జ్ఞానంతో, అనే పావకే అగ్నితో. దుర్గా సూక్తం అరాతీయతో నిదహాతి వేద అనే మాట మనీషా పంచకంలోని సెంటెన్స్తో 100కి 100 పాళ్ళు ఏకీభవిస్తుంది. అరాతీయత వేద, శత్రువుల బలం, అజ్ఞాన కల్పిత కర్మలు అని దేనిని అన్నారో శంకరులు దానినే భూతం భావించే దుష్కృతం అన్నారు. అక్కడ సంచిత ఆగామి రూప కర్మ మాలిన్యాలు. మంత్రంలో నిదహాతి అని దేనిని అన్నారో పూర్తిగా దహింపజేయి, దానినే సంవిన్మయే పావకే ప్రదాహత అన్నారు. ఇక్కడ వేద అంటే పుస్తకం కాదు, వ్యాకరణ పరంగా శత్రు సంపద బలం అనే అర్థమవుతే, అద్వైత పరంగా సాధకుడి ఆత్మవిశ్వాసానికి అడ్డుపడే అజ్ఞాన మూలధనాన్ని, సంసార భ్రాంతిని ఆ జాతవేదోస్సు అయిన జ్ఞానాగ్ని సమూలంగా దహించి వేస్తుంది అని అర్థం. వేద సూక్త సమన్వయం. అసలు సముద్రాన్ని, ఈ సంసార సముద్రాన్ని, ఈ మృత్యువుని దాటడానికి ఆత్మజ్ఞానం తప్ప మరో మార్గం లేదని స్వయంగా పురుష సూక్తం ఘోషిస్తుంది. తమేవం విద్వాన్ అమృతైహ భవతి. దీన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడే మోక్షాన్ని పొందుతాడు. నాణ్య పంథ, దర్ ఇస్ నో అదర్ మెథడాలజీ ఆర్ షార్ట్కట్ విద్యతే అయనాయ. దీన్ని పొందడానికి ఏ విధమైనటువంటి ఇంకొక మార్గం లేదు. దుర్గా సూక్తంలో దురుత్యాత్యగ్ని, పాపాలను అవిద్యను దాటించే అగ్ని అనే ప్రార్థన పురుష సూక్త నిశ్చయాన్నే బలపరుస్తుంది. మొదటి మంత్రం ముగింపు సమగ్రంగా పరిశీలిస్తే
దుర్గా సూక్త ప్రథమ మంత్రం కేవలం ఒక రక్షణ ప్రార్థన, బాహ్య దేవత స్థుతి కాదు. జీవుడి అవిద్యారూప దుర్గం నుండి పరమాత్మ తత్వం అనే ఒడ్డుకు చేర్చే అత్యున్నతమైన అద్వైత బోధన మంత్రం. తపస్సు చేత జ్వలిస్తూ కర్మఫలాలు అంటుకోకుండా ప్రకాశించే అని రెండవ మంత్రంలో చెప్పబోయే దుర్గాదేవి మరెవరో కాదు. అది మనలోని ఆవరణరహిత నిత్యముక్త అపరిచ్ఛిన్న స్వయం ప్రకాశ సంవిన్మయ పావక రూప ఆత్మ చైతన్యమే. ఈ చైతన్య జ్ఞాన నౌకను ఆశ్రయించి చిచ్చైత్య భ్రమ అనే హృదయ గ్రంథిని ఛేదించుకొని తన కంఠాభరణాన్ని తాను గుర్తించినట్లుగా స్వకంఠాభరణం యథా స్వస్వరూపంలో స్థిరపడమే యోప్సునామం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి. ఈ మంత్రం నిర్దేశిస్తున్న పరమార్థ మార్గం. ఓం తత్సత్. దుర్గా సూక్తం అద్వైత ఆత్మదర్శనం. ఒక మంత్రం అనంత వేదాంత రహస్యం. కృష్ణ యజుర్వేదం మహానారాయణోపనిషత్తు పదేవ ప్రపాఠకం ప్రథమ మంత్రంపై లోతైన విశ్లేషణ. ఒక్క మంత్రమే కవర్ చేశాం. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్ని. సమస్తము తెలిసిన పరమాత్మకు కర్మఫలాలను సమర్పిస్తున్నాము. నహ అంటున్నాం కదా, ఆయన మా అంతఃశత్రువులను దహించవేయుగాక. నావ సముద్రాన్ని దాటించినట్లు ఆ జ్ఞానాగ్ని మమ్మలను సమస్త దుఃఖాల నుండి దాటించునుగాక. దుః అంటే కష్టముతో, గం పొందుట. దుర్గా ఏ తత్వాన్ని పొందడం అత్యంత కష్టసాధ్యమో అదే దుర్గా. దుర్గములను, కష్టాలను, విఘ్నాలను ఉపశమింపచేసే శక్తి లౌకికార్థం. సు అంటే శ్రేష్టమైన, ఉక్తం చెప్పబడినది, సూక్తం ఏది పరమ సత్యమో, ఏది పరమాత్మ యొక్క నిశ్వసనమో వేద పురుషుని చేత బోధించబడినదో అదే సూక్తం. దుర్గా సూక్తం. సమాస గాంభీర్యము, ప్రాథమిక దృష్టి, షష్ఠీ తత్పురుష. దుర్గాయా సూక్తం, దుర్గ యొక్క సూక్తము. దుర్గ వేరు, నేను వేరు. సూక్తం అనే సాధనం ద్వారా ఆమెను పొందుతాను, సాధారణ దృష్టి. అద్వైత దృష్టి కర్మధారయ సమాసం. దుర్గా యా దుర్గా చ సా సూక్తం చ. ఏది దుర్గో అదే సూక్తం. సూక్తం అంటే మహావాక్య జ్ఞానం. జ్ఞానమే అజ్ఞానాన్ని లయం చేసే దుర్గా. జ్ఞాత జ్ఞాన జ్ఞేయ త్రిపుటి నశించిన స్థితి. లౌకికార్థం జాతవేదస్సు, అగ్నిదేవుడు. అద్వైతార్థం సాక్షి చైతన్యం బుద్ధివృత్తులను అన్నిటినీ ప్రకాశింపచేస్తుంది. సోమం అంటే సోమరసము, అహంకారము, కర్మఫలాల ప్రవిలాపన సమర్పణయే సోమరసాన్ని అర్పించడం. అరాతి అంటే బాహ్య శత్రువులు, ఇక్కడ అంతఃశత్రువులు అవిద్యయే, అహంకారమే పెద్ద శత్రువు. వేద అంటే ధనము, బలము లౌకికార్థము. అజ్ఞాన ప్రసూతమైన జగద్భ్రాంతి అనేది అద్వైత పరమార్థము. నావ అంటే పడవ, మహావాక్య జ్ఞానమే జ్ఞాన నౌక. ఈ విధమైనటువంటి తార్కిక లౌకిక అర్థాలను అద్వైత అర్థాలను తెలుసుకోండి. సాక్షి చైతన్యమే జాతవేదస్సు. జాతా జాయమానా వేదా వృత్తయ ప్రకాశయంతే ఇది జాతవేదా. శంకర భాష్యం. అద్వైతంలో ఏది మారినా తాను మారకుండా ఉంటూ బుద్ధిలోని సమస్త వృత్తులను, ఆలోచనలను ప్రకాశింపచేసే శుద్ధ సాక్షి చైతన్యము ఏదుందో అదే జాతవేదస్. అదే నీ లోపల వెలిగే ఆత్మజ్యోతి. కన్ఫ్యూషన్ ఏమిటి? దుర్గం ఏమిటి? హృదయ గ్రంథి. చిత్ అంటే శుద్ధ చైతన్యము. చైత్యం అంటే అంతఃకరణం, మనస్సు, చేతన. చిచ్చైత్యముల యొక్క కన్ఫ్యూషనే గ్రంథి, ముడి, అవిద్య. హృదయంలో ఉన్న అవిద్య అజ్ఞానం వల్లనే చిత్తు చైత్యం మధ్య విడదీయరాని తాదాత్మ్య ముడి ఏర్పడింది. దీనినే హృదయ గ్రంథి అంటారు. ఈ ముడిని ఛేదించి జీవుడు పరమాత్మ వైపు నడిపించే బ్రహ్మ విద్యయే దుర్గా. జ్ఞానాగ్ని ద్వారా ఈ ముడి భేదించబడుతుంది. సోమ అంటే ఒక రసము, పసరు కాదు, పదార్థం కాదు. స ఉమా అంటే ఉమాసహితమైనటువంటి పరమేశ్వర తత్వము లేదా ఆనందతత్వం.
సాధకుడు తన అహంకారాన్ని, సమస్త అనుభవాలను సాక్షి చైతన్యంతో ఆహుతి చేయడమే నిజమైన సోమయాగం. నేను కర్తను భోక్తను అనే భావనను వీడి దృశ్య ప్రపంచాన్ని ఆత్మలో లయము ప్రవిలాపన చేయడమే ఇక్కడ సోమయాగము, సోమ సమర్పణ. అరాతి మన ఆత్మస్వరూపానికి శత్రువుగా మారి భ్రమింపజేస్తున్నటువంటి రాగద్వేషాది అంతఃశత్రువులు, శత్రు సంహార రహస్యము మరియు వేద అంటే అవిద్య వల్ల మనకు సత్యంలా కనిపిస్తూ సంసారంలో బంధిస్తున్న దృశ్య ప్రపంచపు సవిశేష జ్ఞానము, ద డిఫరెన్షియేటెడ్ భిన్నభావమే చైత్యము. అదే ఇక్కడ వేద. నిదహాతి జ్ఞానస్వరూపుడైన జాతవేదస్సు అజ్ఞానం అనేటటువంటి మూలధనాన్ని, జగద్భ్రాంతిని సమూలంగా దహించి వేస్తాడు, కాల్చివేస్తాడు. నావేవ సింధుం సంసార తరణ నౌక, సముద్రం సంసారం అనే భేదబుద్ధియే అపారమైన సముద్రము. దానిలో నావ మహావాక్య జ్ఞానము, తత్వమసి అహం బ్రహ్మాస్మి అనే వేదాంత వాక్యము చుక్కాని వివేకవంతమైన బుద్ధి. సముద్రాన్ని నశింపజేయనక్కరలేదు. జగత్తు సత్యమనే భ్రాంతిని తొలగించుకొని జ్ఞానమనే నావను ఆశ్రయిస్తే సముద్రం మనను ఏమీ చేయదు. సునాయాసంగా సుతరసి తరసే అని రాబోతోంది. ఈజీగా దాటిస్తావు అంటూ వచ్చే దాంట్లో వస్తుంది. వేదాంతంలో అగ్ని యొక్క లక్షణాలు: ఆవరణ భంగం, తన కాంతితో చీకటిని నెట్టివేస్తుంది. అజ్ఞానం, ఆత్మజ్ఞానం అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తుంది. దహన శక్తి, కర్మ, ఆగామి కర్మలను, సంచిత కర్మలను, కర్మఫలాలను సమూలంగా కాల్చివేస్తుంది. స్వయం ప్రకాశం, చూడడానికి ఇంకొక దీపం అక్కరలేదు. ఆత్మతత్వం స్వయమేవ దీప్యతే. ఈ అగ్నిని తాకినటువంటిది ఏదైనా అగ్నిలో విలీనమవుతుంది. ఆత్మజ్ఞానాన్ని పొందడమే ఆత్మయే అయిపోతాడు. అదే చెప్తున్నారు. నిదహాతి వేద. భగవద్గీత సమన్వయము అగ్ని మరియు నౌక. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మతాత్ కురుతే తథా. జ్ఞానాగ్ని సర్వకర్మలను భస్మం చేస్తుంది. నావేవ సింధుం నిదహాతి వేదకి 4:37. నావేవ సింధుంకి సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. జ్ఞానం అనే పడవ ద్వారా పాప సముద్రాన్ని దాటగలవు. ముండకోపనిషత్తు విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా అంటూ పరమాత్మ సాక్షాత్కరించినప్పుడు అజ్ఞానపు ముడి, చిచ్చేత్య కన్ఫ్యూజను భేదించబడుతుంది. కఠోపనిషత్తు తమేవ భాంతం అనుభాతి సర్వం. ఈ జాతవేదస్సు బాహ్య సూర్య చంద్రాదులకు కూడా ప్రకాశాన్నిచ్చే స్వయం ప్రకాశ తత్వం. తైత్రీయం ప్రత్యేవ తిష్టతి. నీటి ప్రవాహంపై దేనికి అంటుకోకుండా తేలే నావలాగా చిత్సాక్షి రూపంగా జ్ఞాని స్వస్వరూపంలో స్థిరపడతాడు. భూతం భావిచ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకి. సమ్యక్ అనేటటువంటి పావక అంటే అగ్ని, సంవిన్మయం అంటే సమ్యజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అనేటటువంటి అగ్నిలో. దుర్గా సూక్తం చెప్తున్న జాతవేదస్సు శంకరుడు చెప్పిన సంవిన్మయ పావక, చైతన్య రూప అగ్ని. జ్ఞాని అయినవాడు ఆత్మజ్ఞాని జ్ఞానాగ్నిలో అజ్ఞానాన్ని కాల్చేసిన తరువాత తన శరీరాన్ని భూతం భావించ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ అన్నారు. దుర్గా సూక్త ప్రథమ మంత్రం కేవలం బాహ్య ప్రార్థన కాదు, అవిద్యారూప దుర్గం నుండి పరమాత్మతత్వం అనే ఒడ్డుకు చేర్చే అత్యున్నత అద్వైత బోధ. తపశ్చేత జ్వలిస్తూ ప్రకాశించే ఆ పరాశక్తి అని చెప్పబడే రెండో మంత్రంలో వర్ణించబడినది మరెవరో కాదు, మా మనసులోని నిత్య ముక్త స్వయం ప్రకాశ ఆత్మ చైతన్యమే. ఆ జ్ఞాన నౌకను ఆశ్రయించి స్వస్వరూపంలో స్థిరపడటమే ఈ మంత్రము యొక్క పరమార్థము. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్. ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. ఓం జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః సనః
पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः ॐ जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ॐ जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ॐ जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ॐ जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ॐ जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ॐ जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ॐ जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ॐ जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः రెండు సార్లు ॐ जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ॐ जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ॐ जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ॐ जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ॐ जातवेदसे सुनवामसो ममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ॐ जातवेदसे सुनवामसो मराति यतो निदहाति वेदः स नः पर्षन्ति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरिताग्निः ॐ जातवेदसे सुनवामसो मराति यतो
నిదహాతి వేదః స నః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః. ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरिताच्चग्निः. ॐ जातवेदसे सुनवाम सोममरातियतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेन सिन्धुं दुरिताग्निः. ॐ जातवेदसे सुनवाम सोममराति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः. హరి ఓం. బ్యూటిఫుల్, గురుగారు నైస్ అండి, ప్రణామములు గురుగారు. చాలా బాగుంది. చాలా ఐఎమ్ టోటలీ ఇన్వాల్వ్డ్ అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు డూ దిస్ టుడే. గురుగారు ఒక్క శ్లోకంకే ఇంత అద్భుతంగా ఉంది, అదే నేను అనుకున్నా. మొత్తం జ్ఞానం ఉన్నట్టు అంత ఎన్నాడు బాగుంది. పడుతుందో పట్టనివ్వండి, మనకి అర్జెంట్ లేదు. పరీక్ష రాసి అని సర్టిఫికెట్ తీసుకోవాలని బాధ లేదు. చాలా హాయిగా ఉంది గురుగారు. ఏదైనా లోతుగా చూడడంలోనే కదా ఉంది. సూపర్ఫిషియల్ గా 8 ఓ రోజు చదివేసుకుంటే ఊరికి ప్రార్థన అయిపోతుంది. అది ఇది తెలుసుకున్న తర్వాత చదువుతూ ఉన్న తలక అనుభూతి మాత్రం ఈ రోజు ఖచ్చితంగా కలిగింది గురుగారు. బ్యూటిఫుల్ గా ఉంటుంది. అది భగవద్గీత అంతే, ఇది అంతే, సౌందర్య లహరి అంతే. తెలిసి చదివితే ఏదైనా. నీకు అనేక అనేక ప్రణామములు గురుగారు. ధన్యవాదాలు.